భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయాలకు వెళ్తున్నారు. శివనామ స్మరణతో దేవాలయాలు మార్మోగుతున్నాయి. ఒంగోలులో 17వ శతాబ్దంలో నిర్మించిన చెన్నకేశవ శివాలయంలో పెద్ద ఎత్తున భక్తులు పూజలు చేశారు. భక్తుల కోసం దేవాలయ అధికారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. జగతః పితరవు వందే పార్వతీ పరమేశ్వరం. ఈ యొక్క మన ఒంగోలు నగరంలో వేయించేసినటువంటి గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానము. ఈ దేవస్థానం ఆనాడు 17వ శతాబ్దంలో రామభద్రరాజు, అలాగే వీరన్న గారు, బంగాయలపాటి వీరన్న గారు వారి యొక్క సమయంలో ఈ యొక్క చెన్నకేశవ స్వామి, అలాగే కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం ప్రతిష్ఠింపజరిగింది. ఆనాటి నుంచి ఆ 17వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు కూడా చక్కగా ఈ ఒంగోలు నగరంలో స్వామివారికి అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. ఈనాడు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి 4 గంటల నుంచి గణపతి పూజ, మహాన్యాసము, రుద్రాభిషేక కార్యక్రమాలు జరిగినాయి. భక్తులందరూ కూడా చక్కగా చాలామంది వస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు రాత్రి 9 గంటలకి ఈ యొక్క కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో గణపతి పూజ, మహాన్యాసము, అలాగే లింగోద్భవ కాలము, అంటే రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు లింగోద్భవ కాలంలో స్వామివారికి ఎంతో విశేషమైనటువంటి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకము, అనంతరము శివ కళ్యాణోత్సవము. ఈ కార్యక్రమాలు రేపు తెల్లవారుజామున 5 గంటల వరకు జరుగుతాయి. కావున ఈ యొక్క స్వామికి అభిషేకం చేయడం అంటే చాలా విశేషము. అలాంటిది ఏకాదశి రుద్రాభిషేకము ఏకాదశి ద్రవ్యాలతో చేయడం ఇంకా విశేషము. ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేస్తేనే విశేషమైన ఫలితం కలుగుతుంది అని చెప్తారు. అలాంటిది 11 రుద్రాలు, 11 ద్రవ్యాలతో అభిషేకము, ఈ యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా ఆయా ప్రాంతాల్లో ఉండేవాళ్ళు వాళ్ళకి దగ్గరగా ఉండేటువంటి ఆ యొక్క శివాలయానికి వెళ్ళి అభిషేకించుకొని స్వామివారిని దర్శించుకోవాలి. అలాగే ఒంగోలులో ఈ కాశీ విశ్వేశ్వర స్వామి